అందరికీ నమస్కారం. ఎక్సెల్ ఇంటర్వ్యూ సిరీస్లోని ఎపిసోడ్ 3కి స్వాగతం. ఈరోజు మనం ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ అయిన 3 టాపిక్స్ గురించి నేర్చుకుందాం. అవి ఏమిటి అంటే వాట్ ఈజ్ సమ్ ఫంక్షన్, వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్, వాట్ ఈజ్ మినిమం ఫంక్షన్. ఇవి బేసిక్ ఫంక్షన్స్ అయినా కూడా ఇంటర్వ్యూలో చాలా ఎక్కువగా అడుగుతారు. ఆఫీస్ వర్క్లో డైలీ యూజ్ అవుతాయి. స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయిపోదామా. వాట్ ఈజ్ సమ్ ఫంక్షన్? సమ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ నంబర్స్. సమ్ ఫంక్షన్ నెంబర్స్ని మొత్తం కలపడానికి ఉపయోగిస్తాం. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా సమ్ ఫంక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఫస్ట్ ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేద్దాం. 78, 85, 90, 67, 88. సో ఇప్పుడు సమ్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ A1 నుంచి. సో మనకి ఇక్కడ ఎక్సెల్లో ఏ ఫార్ములా మనం ఎంటర్ చేస్తున్నా కూడా రేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రేంజింగ్ మనం కరెక్ట్గా ఇస్తే కనుక ఫార్ములాలో కరెక్ట్గా ఇచ్చామంటే రిజల్ట్ మనకు కరెక్ట్గా వస్తుంది. సో మనకి 78 అనేది ఏ సెల్లో ఉంది? A1 సెల్లో ఉంది. మనకు A1 నుంచి 78 నుంచి 88 వరకు కావాలి. సో మనకి 88 అనేది A5లో ఉంది. సో కాబట్టి ఫార్ములా అప్పుడే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ A1 నుంచి A5 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా, వితిన్ సెకండ్స్లో మనకి సమ్ అనేది డిస్ప్లే అయిపోయింది. వేర్ క్యాన్ వి యూస్ దిస్? శాలరీ టోటల్, మంత్లీ ఎక్స్పెన్సెస్, టోటల్ సేల్స్, స్టూడెంట్ టోటల్ మార్క్స్. ఇంటర్వ్యూయర్ ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చండి. టోటల్ సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సమ్ ఫంక్షన్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బై యూజింగ్ సమ్ ఫంక్షన్ వి క్యాలిక్యులేట్ టోటల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అయిపోదామండి. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి? వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్? మ్యాక్సిమం ఫంక్షన్ రేంజ్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ కనుక్కుంటుంది. మ్యాక్సిమం ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ అ రేంజ్. మ్యాక్సిమం ఫంక్షన్ రేంజ్లో ఉన్న హైయెస్ట్ వాల్యూని కనుక్కుంటుంది. మ్యాక్సిమం ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ అ రేంజ్. ఇప్పుడు నేను మీకు మ్యాక్సిమం ఫంక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేద్దాము. 87, 76, 64, 95, 63, 60, 59, 73, 50. సో ఇప్పుడు మనం ఇక డేటా అనేది ఎంటర్ చేసాం కదండి. ఇప్పుడు మ్యాక్సిమం ఫంక్షన్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం ఫంక్షన్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తారు, యూజ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం. నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా కూడా రేంజింగ్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చామంటే రిజల్ట్ మనకి కరెక్ట్గా వస్తుంది. సో మనకి ఇక్కడ 87 నుంచి 50 వరకు కావాలి కదండి. 87 నుంచి 50 వరకు మనకు అందులో ఏది హైయెస్ట్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఫంక్షన్ మనకు చూపిస్తుంది. దీంట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూని చూపిస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్. మనకి ఇక్కడ రేంజింగ్ చాలా ఇంపార్టెంట్. 87 నుంచి కావాలి. సో కాబట్టి A1 నుంచి మనకు 50 వరకు కావాలి. 50 ఎక్కడుంది? A9లో ఉంది. A9 సెల్లో ఉంది. సో బ్రాకెట్ క్లోజ్ ఎంటర్.
చూసారా, మనకు 95 అనేది ఇక్కడ ఉన్న పర్టికులర్ రేంజ్లో 95 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి 95 అనేది డిస్ప్లే అయింది. సో మనము మ్యాక్సిమం ఫంక్షన్ హైయెస్ట్ వాల్యూని కనుక్కుంటుంది. ఇంటర్వ్యూయర్ ఇలా క్వశ్చన్ అడగచ్చండి, హైయెస్ట్ శాలరీ ఎలా ఫైండ్ చేస్తారు? మ్యాక్సిమం ఫంక్షన్ ఉపయోగిస్తాము. బై యూజింగ్ మ్యాక్సిమం ఫంక్షన్ వీ కెన్ ఫైండ్ హైయెస్ట్ శాలరీ. అండ్ మనకి ఇంటర్వ్యూయర్ ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చండి, వేర్ డూ వీ యూజ్ దిస్? హైయెస్ట్ మార్క్స్, మ్యాక్సిమం శాలరీ, హైయెస్ట్ సేల్స్ అమౌంట్, మ్యాక్సిమం టెంపరేచర్. సో ఇక్కడ మనము మ్యాక్సిమం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఫంక్షన్ గురించి క్లియర్ ఐడియా అనేది వచ్చింది కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. వాట్ ఈజ్ మినిమం ఫంక్షన్? మినిమం ఫంక్షన్ స్మాలెస్ట్ వాల్యూని కనుక్కుంటుంది. మినిమం ఫంక్షన్ ఫైండ్స్ a smallest value in a range. What is minimum function? Minimum function smallest value కనుక్కుంటుంది. Minimum function finds a smallest value in a range. సో నేను మీకు ఇప్పుడు మినిమం ఫంక్షన్ని ఒక ఫార్ములా ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ డేటా అనేది ఎంటర్ చేద్దాము. 98 65 80 83 79 62 3 70 24 46. సో ఇప్పుడు మ్యాక్సిమం ఫార్ములా ఎలా యూజ్ చేయాలి, మనం మ్యాక్సిమం ఫార్ములా ఎలా యూజ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలంటే మనము మ్యాక్సిమం ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు మినిమం, మనం ఇక్కడ మినిమం ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు మినిమం. ఇందాక నేను చెప్పినట్లుగా రేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు 98 నుంచి 46 వరకు కావాలి. సో కాబట్టి మనకు 98 అనేది ఏ సెల్లో ఉంది? A1లో ఉంది. సో కాబట్టి A1 నుంచి 46 వరకు. మనకు 46 ఏ సెల్లో ఉంది? A9 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా, మనకు రేంజ్లో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ అనేది విత్ ఇన్ సెకండ్స్లో డిస్ప్లే అయిపోయింది. సో మనకి ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ ఏది? 24. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు అండి, వేర్ డూ వి యూజ్ దిస్? వి యూజ్ దిస్ ఇన్ లోయెస్ట్ మార్క్స్, మినిమం సేల్స్, లోయెస్ట్ ప్రైస్, మినిమం ఎక్స్పెన్స్. ఇంటర్వ్యూయర్ ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చండి, లోయెస్ట్ సేల్ వాల్యూ ఎలా కనుక్కుంటారు? మనం అప్పుడు ఇలా సమాధానం ఇవ్వాలి, మినిమం ఫంక్షన్ ఉపయోగిస్తాము. బై యూజింగ్ మినిమం ఫంక్షన్ వి క్యాన్ ఫైండ్ ద లోయెస్ట్ సేల్ వాల్యూ. బై యూజింగ్ మినిమం ఫంక్షన్ వి క్యాన్ ఫైండ్ ద లోయెస్ట్ సేల్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఒక మాక్ ఇంటర్వ్యూ అనేది చూద్దామండి. సో మనం మొత్తానికి ఈరోజు ఏ టాపిక్స్ కవర్ చేసాము? వాట్ ఈజ్ సమ్ ఫంక్షన్, వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్, వాట్ ఈజ్ మినిమం ఫంక్షన్. సో లెట్స్ మూవ్ టు ది మాక్ రౌండ్. ఇప్పుడు మనం మాక్ రౌండ్లోకి ఎంటర్ అవుదాం. వాట్ ఈజ్ సమ్ ఫంక్షన్? సమ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ నంబర్స్. సమ్ ఫంక్షన్ నెంబర్స్ని మొత్తం కలపడానికి ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్? మ్యాక్సిమం ఫంక్షన్ రేంజ్లో ఉన్న హైయెస్ట్ వాల్యూని కనుగొంటుంది. మ్యాక్సిమం ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ అ రేంజ్. వాట్ ఈజ్ మినిమం ఫంక్షన్? మినిమం ఫంక్షన్ స్మాలెస్ట్ వాల్యూని కనుక్కుంటుంది. మినిమం ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ అ రేంజ్. సో ఇది మన మాక్ ఇంటర్వ్యూ అండి. సో మనం ఈరోజు ఏ టాపిక్స్ కవర్ చేసాము అంటే, వాట్ ఈజ్ సమ్ ఫంక్షన్, యాడ్స్ నంబర్స్, వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్, ఫైండ్స్ హైయెస్ట్ వాల్యూ, వాట్ ఈజ్ మినిమం ఫంక్షన్, ఫైండ్స్ లోయెస్ట్ వాల్యూ. ఈ 3 ఫంక్షన్స్ ఎక్సెల్ బేసిక్స్లో చాలా పవర్ఫుల్. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న వారు ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయండి.
ఈ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 4 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ సిరీస్ అండ్ అలాగే మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.